హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం డీజిల్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది మనకి ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీని చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే ఒక గ్రామంలో వాళ్ళైతే చేపలు పెట్టే వాళ్ళైతే ఉంటారు గైస్. అయితే వాళ్ళ జీవనాధారం అదే అయితే ఉంటుంది. అయితే ఆ గ్రామం నుంచి ఒక పైప్ లైన్ అయితే వేస్తారు గైస్. అయితే క్రూడ్ ఆయిల్ అయితే దాంట్లో నుంచి సప్లై అవుతూ ఉంటుంది. అయితే ఆ గ్రామ ప్రజలు ఇంకా సముద్రంలోకి వెళ్ళని పరిస్థితి అయితే ఉంటుంది గైస్. అయితే వాళ్ళ వ్యాపారం అయితే ఆగిపోతుంది. వాళ్ళు పోరాటం అయితే చేస్తారు, కానీ దానివల్ల ఫలితం అయితే దక్కదు వాళ్ళకి. అయితే ఆ క్రూడ్ ఆయిల్ వల్లనే ఇలా అయిందని ఆ క్రూడ్ ఆయిల్ తోటి వ్యాపారం చేద్దామని అయితే సాయి కుమార్ గారు అయితే అనుకుంటారు గైస్. ఆ వచ్చే డబ్బుతోటి గ్రామ ప్రజలకి హెల్ప్ చేద్దామని అయితే అనుకుంటారు గైస్. అలా వ్యాపారం అయితే స్టార్ట్ చేస్తారు. ఆ క్రూడ్ ఆయిల్ని దొంగలిస్తారు, స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు, దొంగతనంగా అమ్ముతూ ఉంటారు గైస్. అయితే అదే వ్యాపారంలో హీరో కూడా సాయి కుమార్ గారితో ఆ వ్యాపారంలో అయితే స్టార్ట్ చేసి ఆ వ్యాపారం అయితే స్టార్ట్ చేస్తారు గైస్. ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. స్టోరీ స్టార్ట్ అయ్యాక వేరే వాళ్ళు కూడా వ్యాపారం మీద కన్ను అయితే వేస్తారు. ఆ క్రూడ్ ఆయిల్ మేము కూడా అమ్ముతామని అయితే చెప్తారు గైస్. ఇలా స్టోరీ స్టార్ట్ అవుతుంది. తర్వాత హీరోకి ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల హీరోని ఆ ఊరు నుంచి పంపించేద్దామని అయితే అనుకుంటారు సాయి కుమార్ గారు. కొన్ని రోజులు అయితే ఆ ఊరు నుంచి ఆ వ్యాపారం నుంచి దూరంగా ఉండరా అని అయితే వేరే చోటుకైతే పంపిస్తారు. మరి దేనివల్ల హీరోని ఆ ఊరు నుంచి ఆ వ్యాపారం నుంచి దూరంగా పెట్టారు, మరి ఆ వేరే వాళ్ళు ఆ వ్యాపారం మీద కన్ను వేసిన తర్వాత మరి ఏం జరిగింది, మరి క్లైమాక్స్లో త్రూ అవుట్ మూవీలో ఏం జరిగింది, మరి హీరో మళ్ళీ తిరిగి ఆ వ్యాపారంలోకి వచ్చాడా, మరి ఆ గ్రామ ప్రజలకు న్యాయం జరిగిందా, మరి దేనివల్ల హీరో ఆ ఊరిని ఆ వ్యాపారాన్ని విడిచి వెళ్ళాల్సి వచ్చింది, మరి ఆ గ్రామ ప్రజలకి న్యాయం జరిగిందా లేదా, మరి వేరే వాళ్ళు అంటే విలన్స్ ఆ వ్యాపారంలో దిగిన తర్వాత మరి ఏం జరిగింది త్రూ అవుట్ మూవీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్. బాగానే ఉంది మూవీ, నాట్ బ్యాడ్. స్టోరీ బాగానే ఎంచుకున్నారు. ఏదైతే సిండికేట్ అంటే మన పుష్ప ఎలా అయితే ఉంటుందో, సిండికేట్ కానివ్వండి వ్యాపారాలు ఏదైతే స్టార్ట్ ఎట్లా అవుతుందో, పుష్ప ఏదైతే ఉంటుందో స్టోరీ, ఇది కూడా అలానే సిండికేట్ ఉంటుంది. ఇలానే వ్యాపారాలు వేరే వాళ్ళు జాయిన్ అవ్వడము, వేరే వాళ్ళు దీంట్లో వ్యాపారంలోకి దిగడము, ఆ క్లాష్ అనేది ఏదైతే ఉంటుందో అది అలానే ఉంటుంది మూవీ. కానీ ఎక్కడ బోరింగ్ అయితే ఉండదు. చాలా ఎంగేజింగ్గా, గ్రిప్పింగ్గా, థ్రిల్లింగ్గానే తీసుకెళ్లారు మూవీని. చాలా బాగా అనిపించింది. హీరో కూడా చాలా బాగా చేశారు. సాయి కుమార్ గారు కూడా చాలా బాగా చేశారు ఆ క్యారెక్టర్లో. హీరో కూడా చాలా బాగా చేస్తారు ఆ క్యారెక్టర్లో. హీరో క్యారెక్టర్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. చాలా బాగా అనిపించింది కూడా. హీరోయిన్ కూడా ఉన్నంతలో బాగానే చేశారు. లవ్ స్టోరీ పెద్దగా ఏం అనిపించలేదు నాకు. ఉన్నంతలో అయితే లవ్ స్టోరీ కూడా ఓకే, బాగానే తీశారు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. ఏంటంటే మూవీ వెళ్తూ ఉంటుంది, అంటే తెలిసిన స్టోరీయే, బట్ ఏంటంటే తీసిన విధానం ఏదైతే ఉందో అది బాగానే ఉంది. ఎక్కడ బోరింగ్ లేకుండా త్రూ అవుట్ మీల్ అలా తీసుకెళ్ళిపోతారు. ఎమోషనల్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఎమోషనల్గా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మధ్యలో ఎమోషన్ సీన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. మూవీ ఓవరాల్ చూసుకుంటా ఓకే, బాగానే ఉంది. ఒక మంచి మూవీ చూసామని అనిపిస్తుంది గైస్. ఓటీటీ కాబట్టి ట్రై చేయండి. డీజిల్ మూవీ నాకైతే నచ్చింది, బాగానే ఉంది. ఓటీటీ కాబట్టి ట్రై చేయండి. ప్రైమ్ వీడియో ప్రెజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది డీజిల్ మూవీ. ఓకే, ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 3 గైస్. నాకైతే నచ్చింది గైస్. అంటే నాట్ బ్యాడ్, చూడొచ్చు. ఓటీటీ కాబట్టి ట్రై చేయండి. మీ ఫ్యామిలీతో వాచ్ చేయండి. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, బాగానే ఉంది మూవీ. ఫ్యామిలీతో వాచ్ చేయండి. ఓకే, డీజిల్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.